ఈసారి గెలిచేది మేమే, ఈసారి మా బలం ఏంటిదో చూపిస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అన్నారు. ఆఖరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా కప్పు గెలవకపోతే ఏమాయ కానీ భారతదేశం మీద మాత్రం గెలుస్తాం అన్నట్టు మాట్లాడిండు. కానీ ఏమైంది, నలుగుట్ల కాల్జారి పడ్డట్టు తయారైంది పరిస్థితి. ఆట ఆడకముందే హాట్ పూట్ అన్నట్టు మాట్లాడిన పాకిస్తాన్ వాళ్ళను ఇప్పుడు ఓడినాక పొట్టు పొట్టు ఆడుకుంటుర్రు ఈ ఇంటర్నెట్ జనాలు. కొండంత రాగం తీసి ఉడాల్ పాట పాడినట్టే ఉంటది ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళ కథ. ఊకూకే మన మీద పడి ఏడుస్తుంటారు. అన్నిటికీ మించి చెండాటల ఎప్పుడు చూసినా మనోళ్ళ చేతుల సిత్తుగా ఓడి ఇజ్జత్ తీసుకుంటుంటారు. ఇక ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కూడా మళ్ళోసారి బొక్కబోర్ల పడ్డారు. ఆటకు ఇంకో వారం దినాలు టైం ఉన్నది అన్నప్పటి నుంచి సురువు చేసిండ్రు. ఈసారి భారత్ ఓడిస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని పెగ్గెలు కొట్టిండ్రు. గంతెందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ని ఓడించుడు తన ఆఖరి కోరిక అన్నట్టే చెప్పుకొచ్చిండు. కానీ ఏమైంది, ఉత్త కథనే అయ్యింది. కప్పు గెలవకపోతే మా భారత్ మీదనైతే గెలవాలి అన్నట్టు మాట్లాడిండు. కానీ ఆఖరికి మన దేశం చేతిలో ఓడిపోయి మొత్తానికే ఛాంపియన్స్ ట్రోఫీలకించి బయటికి పోయేటట్టు అయింది ఈ వారం. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ గుట్లే మస్తు జోకులేస్తున్నారు పబ్లిక్. తీరు కామెంట్లు రాస్తున్నారు. పాకిస్తాన్లో టీవీలు పలిగింటాయి కాబట్టి టీవీలు అమ్మే షాపులకి గిరాకీ పెరుగుతుంది అన్నట్టు జోకులేస్తుండ్రు. ఇరగమరగ దంచి 100 పరుగులు కొట్టిన కోహ్లీని మెచ్చుకుంటారు. గా గిల్లును అవుట్ చేసి తలకాయ ఎగిరేసిన పాకిస్తాన్ బౌలర్ను పొట్టు ఆడుకుంటారు. అందరేమో గానీ పాకిస్తాన్ గెలుస్తుంది మన దేశం ఓడిపోతుంది అని ముందుకు ముందే జాతకం చెప్పిన గా ఐఐటి బాబాను ఇంటర్నెట్ జనాలు పీకి పాకం పెడతాండ్రు. దెబ్బకు అందరిని మాఫ్ చేయమని అడిగిండుగా ఐఐటి బాబా. గిట్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద సోషల్ మీడియాలో మస్తు హంగామా నడుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళను చెండాట ఆడుకుంటారు మనోళ్ళు.